నిత్య పూజ సిరీస్ లో ధ్యానం అయిపోయింది. ఇక్కడి నుంచి షోడశ ఉపచారాలు మొదలవుతాయి. జనరల్ గా అయితే ప్రతి ఉపచారానికి మంత్రం లేదా శ్లోకం అనేవి ఉంటాయి. కానీ మనం అత్యంత సులభతరమైన పూజా విధానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఉపచారానికి ఒక నామం చెప్పుకుంటాం అనమాట. మనం శ్లోకం చెప్పుకుంటూ ఏ మూర్తినైతే ఏ స్వరూపాన్ని అయితే మనం ధ్యానించామో మనసులో, ఇప్పుడు ఆయన్ని మన ఇంటికి మన పూజా మందిరంలోకి ఆహ్వానించే టైం. అదే ఫస్ట్ ఉపచారం ఆవాహనం. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే పరమేశ్వరాయ నమః ఆవాహయామి అంటే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ పరమేశ్వరుడా, మా ఈ పూజా మందిరంలోని చిన్ని మూర్తిలోకి లేదా శివలింగంలోకి రమ్మని మనం ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఉపచారం ఆసనం. కైలాసవాసాయ నమః ఆసనం సమర్పయామి అని చెప్తూ మీరు శివలింగాన్ని ఏదైనా ఆసనం మీద పెడితే దాని మీద చేయి పెట్టండి, లేదా శివలింగం లేదు అంటే అక్షతలేండి ఫోటో ఉంటే. ఇప్పుడు స్వామిని ఆహ్వానించాం, ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టాం. మూడవ ఉపచారం పాద్యం అంటే ఈశ్వరుడికి కాళ్ళు కడగాలి. మనం మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా, కానీ సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినప్పుడు మనమే స్వయంగా ఆయన కాళ్ళు కడుగుతాం కదా, అది పాద్యం. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి అని చెప్తూ నీళ్ల చుక్క ఆయనకు అలా చూపించి పక్కన ఏదైనా పళ్ళెంలో వదిలిపెట్టాలి. తర్వాత అర్ఘ్యం అంటే చేతులు కడగాలి ఆయనవి. లోకేశ్వరాయ నమః హస్తయోహు అర్ఘ్యం సమర్పయామి అని చెప్తూ సేమ్ నీళ్ల చుక్క ఆయనకి చూపించి పక్కన పళ్ళెంలో వదిలిపెట్టాలి. తర్వాత ఈశ్వరుణ్ణి పిలిచాం, ఆసనం వేసి కూర్చోబెట్టాం, కాళ్ళు చేతులు కడిగాం. ఇప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి. దీన్నే ఆచమనం అంటారు. వామదేవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్తూ ఒక నీళ్ల చుక్కని ఆయనకి చూపించి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టాలి. ఈ 5 ఉపచారాలు తర్వాత స్వామికి స్నానం చేస్తాం. దాన్నే అభిషేకం అని కూడా అంటాం. తర్వాత రీల్లో అభిషేకం నుంచి కంటిన్యూ చేద్దాం.